గారు చెప్పినట్టు నిన్ననే నేను సీఎం గారు నాగ్పూర్ పోయి మళ్ళా వస్తూ ఫ్లైట్లో ఇద్దరు మేము కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా ఈరోజు కొద్దిగా ప్రొడ్యూసర్ కలవాలనుకుంటారు. ఎప్పుడు కూర్చున్నాం వారి కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పేది వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ అయ్యన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా వచ్చే వారమే కొత్త సంవత్సరంలో మీరు కూడా రండి పెద్దలు, మీతో పాటు మీ ఇంపార్టెంట్ పర్సన్ రండి. మీరు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వస్తే ఫస్ట్ సెకండ్ కలుద్దామని మేము స్పెషల్ పేట్లో వస్తూ డిస్కస్ చేసుకున్నాం సినిమా ఇండస్ట్రీ. ఇంకా టైం ఏంటంటే ఇండస్ట్రీలో ఎంటర్ కాలేదు అంటే ఈరోజు ఎంటర్ అయ్యారు ఇండస్ట్రీలో, నిన్నటి వరకు ఎంటర్ కాలే. ఆర్ఎండ్బి నేషనల్ డిపార్ట్మెంట్ రోడ్స్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఉంది కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు మీతోనే నా ప్రయాణం స్టార్ట్ అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికెళ్ళి మనం చూసేవాళ్ళం టీవీలో కానీ పేపర్లో కానీ. అది మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు ఈరోజు సినిమా అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక మంచి ఆనందాన్ని ఇచ్చడం కానీ వాళ్ళకు టైం పాస్ కానీ డబ్బున్న వాళ్ళు ఎక్కడో వెళ్తారు, ఏదో వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఏం చేస్తున్నారు. మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ మనకు వచ్చేదే చిత్ర పరిశ్రమ. మీరు సత్కరిస్తే మా ప్రభుత్వానికి కూడా తప్పకుండా పేరు వస్తుంది. డెఫినెట్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను మా సీఎం గారితో ఒప్పించి మా టీం అంతా యంగ్ మినిస్టర్స్ టీమే ఉన్నది కాబట్టి మేము ఏం ఆలోచించాం. మీరు చెప్పిన సూచనలు పరిగణలోకి తీసుకొని వచ్చే ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డును కూడా ఒప్పిస్తానని దాన్ని ప్రకటిస్తానని, దానికి కూడా గతంలో ఏ విధంగా ఎంపిక జరిగిందో పార్టీలకు అతీతంగా కానీ ప్రాంతాలకు అతీతంగా కానీ ఇప్పుడే ఒక మాట చెప్పాను, తెలుగు రాష్ట్రాలు వేరండి. అది ఎప్పుడో అయిపోయింది, ఇక 10 సంవత్సరాలు దాటిపోయినాయి. అందరం ఒకటే, మనం తెలుగు ప్రజలు అందరం ఒకటే. ఇప్పుడు రాష్ట్రాలు వేరైనా అందరం ఒకటే కాబట్టి ఆ భేదాభిప్రాయాలు మర్చిపోయి మీకు పూర్తి సహకారం మీరు కోరిన విధంగా ఒక పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే పెద్ద మనిషి, వయసులో కానీ క్యారెక్టర్ నటుడుగా ఎన్నో మంచి చిత్రాల్లో యాక్ట్ చేసిన నటుడుగా మీ సూచనలు తీసుకొని ఈ 3-4 రోజుల్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను. మీరు వచ్చి కలవండి. ఆ తర్వాత అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్ళి దాని మీద ఒక ప్లాన్ చేద్దామని తెలియజేసుకుంటూ మీరు అందరికి పర్మిషన్ ఇస్తే మన రేపటి ప్రోగ్రాం చాలా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకుంటూ వెళ్తున్నాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే కోమటిరెడ్డి